పంచతంత్ర కథలు. అనగనగా కృష్ణాపురం అనే ఒక గ్రామంలో సోమయ్య, రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి రంగనాథం ఊర్లో మంచి పేరున్న రైతు. రంగనాథంకు ఇద్దరు కొడుకులంటే ప్రాణం. కాని వారిద్దరి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉండేది. చిన్నవాడు రామయ్య చాలా కష్టజీవి, నిజాయితీపరుడు, మృదువైన స్వభావం కలవాడు. పెద్దవాడు సోమయ్య పూర్తి సోమరిపోతు. పనిచేయడమంటే అతనికి పరమ అసహ్యం. అందుకే ఊర్లో చాలామంది అతన్ని అడ్డగాడిద అని వెనకాల పిలుచుకునేవారు. సోమయ్య భార్య గౌరీ ఆమె భర్తకు తగ్గ భార్య. పని చేయదు కాని డబ్బు మీద ఆశ, అబద్ధాలు చెప్పడంలో మాత్రం దిట్ట. రామయ్య భార్య లక్ష్మి చాలా మంచిది. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనుల్లో కూడా సహాయం చేసేది. ఒకరోజు వయసు పైబడిన రంగనాథం ఆరోగ్యం విషమించింది. ఇద్దరు కొడుకులను, కోడళ్లను పిలిపించాడు. చూడండిరా, నా రోజులు దగ్గర పడ్డాయి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. నాన్న, భయం ఎందుకు? అంతా బాగానే ఉంది కదా, వైద్యుణ్ణి పిలిపిస్తాను. వద్దురా, నా జబ్బు వైద్యుడికి లొంగేది కాదు. నేను చెప్పేది వినండి. మనకున్నది చెరుక 10 ఎకరాల మాగాని, 2 ఇల్లు. నేను పోయాక మీరు కొట్టుకోకూడదు. అలా అనకు నాన్న, నువ్వు మాతోనే ఉంటావు. ఆస్తి గురించి మాకు దిగులు లేదు. లేదురా రామయ్య, నాకు తెలుసు. నేనొక వీలునామా రాశాను. దాన్ని మన ఊరి పెద్ద పుల్లయ్య గారికి ఇచ్చాను. నేను పోయిన 11వ రోజున ఆయన దాన్ని చదివి వినిపిస్తాడు. నా ఆఖరి కోరిక ఒక్కటే, మీరు ఇద్దరు కలిసి ఉండాలి. సోమయ్య, నువ్వు కొంచెం నీ సోమరితనం తగ్గించుకోరా. రామయ్య చాలా మంచివాడు. వాడిని చూసైనా నేర్చుకో. పోనీలే నాన్న, పోతూ పోతూ కూడా వాడే నీకెక్కువయ్యాడు. నా గురించి నీకెప్పుడు చులకనే. నీ మొండితనమే నిన్ను ముంచుతుందిరా. అందుకే ఆ వీలునామా అలా రాయించాను. సరే, నన్ను ప్రశాంతంగా పోనివ్వండి. ఆ రాత్రి రంగనాథం కన్నుమూశాడు. ఇల్లంతా విషాదంలో మునిగిపోయింది. రామయ్య, లక్ష్మి గుండెలు పగిలేలా ఏడ్చారు. సోమయ్య, గౌరీ మాత్రం త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తయితే ఆస్తెంతో తెలుసుకోవచ్చని ఎదురుచూడసాగారు. 11వ రోజున ఊరి పెద్ద పుల్లయ్య గారు రంగనాథం ఇంటి అరుగు మీద కూర్చున్నారు. చూడండిరో సోమయ్య, రామయ్య, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. వాడు చెప్పినట్టే ఈ వీలునామా చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. త్వరగా చదవండి పుల్లయ్య గారు, ఎండగా ఉంది. నా 2 కుమారులకు, సోమయ్య, రామయ్యలకు నేను సమానంగా ఆస్తిని పంచుతున్నాను. మనకున్న 2 ఇళ్లలో ఊరికి తూర్పున ఉన్న పెద్ద ఇల్లు నా పెద్ద కొడుకు సోమయ్యకు చెందుతుంది. పడమర వైపు ఉన్న చిన్న ఇల్లు నా చిన్న కొడుకు రామయ్యకు చెందుతుంది. విన్నారా, మనకే పెద్ద ఇల్లు వచ్చింది. ఇక అసలు విషయం, మనకున్న 20 ఎకరాల మాగాని భూమి, దాన్ని నేను ఇప్పుడే పంచదలుచుకోలేదు. ఏంటి, పంచకపోవడమేంటి? అదెలా కుదురుతుంది? కూర్చో సోమయ్య, ముందు మొత్తం వినో. ఆ 20 ఎకరాలను నా 2 కొడుకులు కలిసి 1 సంవత్సరం పాటు సాగు చేయాలి. ఇద్దరూ సమానంగా కష్టపడాలి. ఆ పొలం నుండి వచ్చే పంటను అమ్మి వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవాలి. ఈ 1 సంవత్సరం వారు కలిసి పనిచేశారా లేదా అనేది నా స్నేహితుడు పుల్లయ్య గారు నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పరీక్షలో నెగ్గితే అప్పుడు ఆ 20 ఎకరాలను చెరొక 10 ఎకరాలుగా పంచిస్తారు. అలా కాకుండా నా పెద్ద కొడుకు సోమయ్య తన సోమరితనంతో పనిచేయకపోయినా లేదా గొడవ పడి విడిపోయినా ఆ 20 ఎకరాలలో 15 ఎకరాలు నా చిన్న కొడుకు రామయ్యకు చెందుతాయి. మిగిలిన 5 ఎకరాలు మాత్రమే సోమయ్యకు దక్కుతాయి. ఇది నా తుది శాసనం. ఇది మోసం, ఇది అన్యాయం. రామయ్య గారు నాన్నకు లేనిపోనివి చెప్పి ఇలా రాయించుకున్నాడు. నేనొప్పుకోను.
అవునండి, ఇదేం న్యాయం? అతనికి 15, మాకు 5. అతను కష్టపడితే మాకేంటి? మేమెందుకు అతనితో కలిసి పని చేయాలి? అన్నయ్య, నాన్న మన మంచి కోసమే ఇలా రాసి ఉంటారు. కలిసి పని చేద్దామన్నయ్య. నీకు 5 ఎకరాలు రావడం నాకిష్టం లేదు. మనం కష్టపడితే చెరో 10 ఎకరాలు వస్తాయి కదా. దయచేసి ఒప్పుకో. చూడు సోమయ్య, మీ నాన్నకు నీ గురించే భయం. నువ్వు పని చేయవని. అందుకే ఈ పరీక్ష పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పందాన్ని మీరినట్టు అవుతుంది. అప్పుడు వెంటనే రామయ్యకు 15 ఎకరాలు, నీకు 5 ఎకరాలు పంచి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నిర్ణయం నీదే. లేదు, నాకు 10 ఎకరాలు కావాలి. సరే సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఒక్క సంవత్సరం వాడితో కలిసి పనిచేస్తాను. కానీ పంటలో సగం నాకు రావాలి. తప్పకుండా. కష్టపడితే చెరి సగం. మంచిది. ఇక మీరు మీ పనులు చూసుకోండి. పుల్లయ్య గారు మిగిలిన వారు వెళ్ళిపోయారు. ఏంటండి ఇది? మన కర్మ కొద్దీ అతనితో కలిసి పని చేయాలా? ఆ లక్ష్మి మొహం నేను చూడలేను. నర్మయ్, ఆ పుల్లయ్యగాడు చెప్పింది వినలేదా? మనం ఇప్పుడు పని చేయకపోతే 5 ఎకరాలు మిగులుతాయి. ఆ రామయ్యగాడు 15 ఎకరాలు తీసుకుని దర్జాగా బతుకుతాడు. అది నేను చూడలేను. వాడికి 15 ఎకరాలు దక్కకూడదంటే నేను ఈ ఒక్క ఏడాది నరకం అనుభవించడానికి సిద్ధం. మరి పనెవరు చేస్తారు? పని ఆ రామయ్యగాడే చేస్తాడు. నేను చేసినట్టు నటిస్తాను. వాడు ఒట్టి వెర్రి బాగులవాడు. నేనేం చెప్పినా నమ్ముతాడు. చూస్తూ ఉండు. వాడితో చాకిరీ చేయించి పంటలో సగం మనం ఎలా తీసుకుంటామో. మరుసటి రోజు ఉదయం రామయ్య, లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య, సమయం అవుతుంది. పొలం దున్నడానికి వెళ్దాం పదా. వస్తున్నారా తమ్ముడు? అబ్బా, నడుము నడుము పట్టేసిందిరా. రాత్రి పడుకున్న వాణ్ణి ఉదయం లేవలేకపోయాను. అయ్యో బావగారు, పట్టు తప్పిందా? వేడి నీళ్ల కాపడం పెట్టమంటారా? అదేమీ వద్దులేమ్మా, ఆయనకెప్పుడు ఇంతే. ఏదో ఒక నొప్పితోనే లేస్తారు. మీరు వెళ్ళండి. ఈయన కొంచెం నయం కాగానే మెల్లగా వస్తారులే. అలాగా? సరే వదినా. మరి 20 ఎకరాలు దున్నాలి. నేను ఒక్కడే ఎలా? అరే, నువ్వు మొదలు పెట్టరా. నేను ఈ కాపడం పెట్టించుకొని 1 గంటలో వచ్చేస్తాను. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు చేయగలవు. నేను మధ్యాహ్నం నుండి చేస్తాను. సరిపోతుంది. సరే అన్నయ్య, జాగ్రత్త. రామయ్య, లక్ష్మి పొలానికి వెళ్లారు. రామయ్య ఎద్దులతో పొలం దున్నుతుంటే లక్ష్మి గట్లు చెక్కుతూ ఉంది. మధ్యాహ్నమైంది. ఏమండి, బావగారింకా రాలేదు. సద్ది తిందాం రండి. పాపం, అన్నయ్యకు నడుము నొప్పి ఎలా ఉందో. చాలా కష్టంగా ఉంటుంది ఆ నొప్పి. మీకు మీ అన్నయ్య మీద జాలి తప్ప కోపం రాదు. ఆయన నటిస్తున్నారో నిజంగా నొప్పో ఆ దేవుడికే తెలియాలి. ఛీ, అలా అనకు లక్ష్మి. సొంత అన్నయ్య నా దగ్గర ఎందుకు నటిస్తాడు? వస్తాడులే. సాయంత్రం వరకు రామయ్య, లక్ష్మి కష్టపడి 5 ఎకరాలు దున్నారు. అలసిపోయి ఇంటికి వస్తుంటే సోమయ్య అరుగు మీద కూర్చొని కనిపించాడు. అన్నయ్య, ఎలా ఉంది నడుము? ఇప్పుడే కొంచెం నయమైందిరా. రేపటి నుండి నేను కూడా వస్తానులే. ఎంత దున్నావు? 5 ఎకరాలు అయిందన్నయ్య. అబ్బో, చాలా కష్టపడ్డావురా తమ్ముడు. నాకు ఒంట్లో బాగుంటే ఇంకో 5 ఎకరాలు దున్నేవాడిని. సరేలే, రేపు చూసుకుందాం. మరుసటి రోజు అన్నయ్య, పద వెళ్దాం. పద. ఇవాళ నా నడుము నొప్పి తగ్గింది. కానీ రాత్రి కలలో మామగారు కనిపించారు. మామగారా? ఏమన్నారు? ఏమోరా, మా అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని వెంటనే రమ్మని కబురు వచ్చినట్టు కల వచ్చింది. గౌరీ పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది. అవును మరిది గారు, మా అమ్మకేమైందో అని కంగారుగా ఉంది నాకు. ఈయన్నొకసారి వెళ్లి చూసి రమ్మని అడుగుతున్నాను. అయ్యో, అలాగా వదినా? ఇది చాలా ముఖ్యమైన పని. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి అత్తగారి ఊరు వెళ్ళు. పొలం పని నేను చూసుకుంటానులే.
కానీ రామయ్య, పొలం పని 20 ఎకరాలు. మనిషి ప్రాణం కన్నా పొలం పనేమీ ఎక్కువ కాదన్నయ్య. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. అక్కడి పని చూసుకునేరా. నువ్వు దేవుడివిరా తమ్ముడు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. సోమయ్య అలా చెప్పి పొరుగురు జాతరకు వెళ్ళాడు. రామయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి మిగిలిన 15 ఎకరాలు మరో 4 రోజులు కష్టపడి దున్నారు. 5 రోజుల తర్వాత సోమయ్య తిరిగొచ్చాడు. అన్నయ్య, అత్తగారు ఎలా ఉన్నారు? ఆ, ఏం చెప్పమంటావురా. నేను వెళ్ళేసరికి కొంచెం కుదుటపడింది. కానీ నన్ను చూసి చాలా సంతోషించింది. అందుకే 2 రోజులు ఉండి రావాల్సొచ్చింది. పొలం పనంతా అయిపోయిందా? ఆ అయిపోయిందండి. దున్నడం పూర్తయింది. అబ్బా, చాలా అలసిపోయి ఉంటావురా తమ్ముడు. సరే, విత్తనాలు నాటేటప్పుడు నేను చూసుకుంటానులే. కొన్ని రోజుల తర్వాత విత్తనాలు చల్లే సమయం వచ్చింది. అన్నయ్య, ఈరోజు విత్తనాలు చల్లాలి. పద పద. రామయ్య, సోమయ్య కొద్ది దూరం నడిచి ఆగి, ఏంటన్నయ్య, ఈరోజు ఈరోజు అమావాస్య కదరా? అవునన్నయ్య, అయితే ఏంటి? అమావాస్య రోజు విత్తనాలు చల్లితే పంట చేతికి రాదంటరా. మన నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు, ఈరోజు మనం పని మొదలు పెట్టకూడదు. అలాగా? నాన్న ఎప్పుడు చెప్పలేదే. సరే, మరేం చేద్దాం? ఇలాంటి దోషాలు పోవాలంటే మనం ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రావాలరా. అప్పుడు రేపు మొదలు పెట్టొచ్చు. సరే అన్నయ్య, ఇద్దరం వెళ్దాం పద. లేదు లేదు, ఇద్దరు వెళితే ఇల్లు ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. దానికి చాలా సమయం పడుతుంది. నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అన్నయ్య, నువ్వే వెళ్ళిరా. సోమయ్య అలా చెప్పి చెరువు కట్టున చెట్టు కింద సాయంత్రం వరకు పడుకొని నిద్రపోయాడు. రామయ్య ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రం సోమయ్య ఇంటికొచ్చాడు. అబ్బా, పూజారి గారు ఎంతసేపు పూజ చేశాడో. మొత్తం మన పొలం పేరు మీద, నీ పేరు నా పేరు మీద అర్చన చేయించొచ్చాను. ఇక చూడు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. చాలా మంచి పని చేశావన్నయ్య. మరుసటి రోజు రామయ్య లక్ష్మి ఇద్దరు పొలంలో విత్తనాలు చల్లుతుండగా సోమయ్య వారికి సూచనలు ఇవ్వసాగాడు. అరే రామయ్య, అక్కడ సరిగ్గా చల్లలేదు. కొంచెం ఎడంగా చల్లు. లక్ష్మి, నువ్వు మరీ దగ్గరగా వేస్తున్నావు. కొంచెం వెనక్కి జరుగు. ఏమండి, గట్టు మీద కూర్చొని ఆజ్ఞలు వేస్తున్నారు? ఆయన్ని కూడా రమ్మని చెప్పండి. బదిలే లక్ష్మి, అన్నయ్యకి విత్తనాలు చల్లడం రాదు. అందుకే గట్టు మీద నుండి చెప్తున్నాడు. మనం తప్పు చేస్తే పంట దెబ్బతింటుంది కదా. అవునరా తమ్ముడు, అందుకే చెప్తున్నా. నాకు అనుభవం ఎక్కువ. మీరు కష్టపడండి, నేను పర్యవేక్షణ చేస్తాను. అలా విత్తనాలు చల్లటం పూర్తయింది. పంట మొలకెత్తింది. కలుపు తీసే సమయం వచ్చింది. అన్నయ్య, ఈరోజు కలుపు తీయాలి. కూలీలను పిలుద్దామా? కూలీలెందుకురా? మన పొలం మనం చేసుకోలేమా? అనవసరంగా డబ్బు దండగా. ఇద్దరం కలిసి చేస్తే 2 రోజుల్లో అయిపోతుంది. సరే అన్నయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్. పద. ఇద్దరూ పొలానికి వెళ్లారు. సోమయ్య ఓ గంటసేపు కలుపు తీసినట్టు నటించాడు. అబ్బా రామయ్య, ఏదో తేడాగా ఉందిరా. ఏమైందన్నయ్య? మళ్ళీ నడుం నొప్పా? కాదురా, కడుపులో తిప్పుతున్నట్టుంది. రాత్రి గౌరీ చేసిన వంకాయ కూర పడలేదనుకుంటా. నేను ఇప్పుడే పొదల చాటుకు వెళ్ళొస్తాను. నువ్వు చేస్తూ ఉండు. అలా వెళ్లిన సోమయ్య ఊరి చివరున్న కళ్ళు దుకాణానికి వెళ్లి సాయంత్రం వరకు తాగి తూలుతూ ఇంటికొచ్చాడు. ఏంటండి ఇది? పొలం పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా తాగొచ్చారు? మీ తమ్ముడు చూస్తే ఏమనుకుంటాడు? ఎవరేమనుకుంటే నాకేంటి? ఆ వెర్రి రామయ్య గాడు పని చేస్తూనే ఉంటాడు. మనం మన పంటలో సగం తీసుకుని దర్జాగా బతకాలి. మీతో ఇదే తంట. పొలం పనంతా వాళ్లే చేస్తున్నారు.
పుల్లయ్య గారు దీన్ని చూసి ఒప్పందం మీరారని అంటే మనకు 5 ఎకరాలొస్తాయి. ఆ 5 ఎకరాలా? అలా జరగడానికి వీల్లేదు. రేపటి నుండి నేను కూడా పొలానికి వెళ్తాను. కాని సోమయ్య బుద్ధి మారలేదు. ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పడం, పని నుండి తప్పించుకోవటం. రామయ్య లక్ష్మి ఇద్దరే ఆ 20 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడారు. ఇదిలా ఉండగా సోమయ్య గౌరీ ఒక కుట్ర పన్నారు. ఏమండి, పనంతా వాళ్లే చేస్తున్నారు. పంట పండిన తర్వాత సగం మనకివ్వడం వాళ్ళకిష్టముండదు. మరేం చేయమంటావు? పుల్లయ్యగాడు చూస్తున్నాడు. వాళ్లకు వచ్చే సగం పంట కూడా రాకుండా చేస్తే? అంటే మన పొలానికి పక్కనే ఉంది కదా భీమయ్య కాలువ. దానికి రాత్రికి రాత్రి గండి కొట్టేస్తే నీళ్లన్నీ మన పొలంలోకొచ్చి పంట నాశనమవుతుంది. ఓసి పిచ్చిదానా, పంట నాశనం అయితే మనకు కూడా నష్టమే కదా. నష్టం వస్తుంది, కాని నాన్నగారి ఒప్పందం ప్రకారం పంట పండలేదు కాబట్టి ఆ ఒప్పందం రద్దవుతుంది. అప్పుడు 20 ఎకరాలను చెరి 10 ఎకరాలుగా పంచుతారు. అవును కదా, అప్పుడు మన 10 ఎకరాలు మనం భూపతి గారికి కౌలుకిచ్చేసి కూర్చొని తినొచ్చు. అదే నేను చెప్పేది. ఆ రామయ్యగాడు మళ్ళీ మొదటి నుండి వాడి 10 ఎకరాల్లో కష్టపడతాడు. మనకు ఆ బాధుండదు. భలే చెప్పావే గౌరీ, ఈ రాత్రి ఆ పని చేద్దాం. ఆ రోజు అర్ధరాత్రి సోమయ్య పార తీసుకుని భీమయ్య కాలువకు ఒక పెద్ద గండి కొట్టాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి పొలానికి నీళ్లు పట్టడానికి వెళ్లి పొలం మొత్తం నీటిలో మునిగి ఉండటం చూసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఏమండి, రండి, మన పంట మొత్తం మునిగిపోయింది. అయ్యో లక్ష్మి, ఇదేంటి? కాలువకు గండి పడింది, పంట మొత్తం నీళ్ల పాలైంది, మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంతలో సోమయ్య గౌరీ అక్కడికొచ్చారు. అయ్యోయ్యో తమ్ముడో, ఇదేం ఘోరం రా! మన పంట, మన ఆశలన్నీ మునిగిపోయాయిరా. ఆ దేవుడికి మన మీద కళ్ళు కుట్టాయే, ఎంత కష్టపడ్డామో అంతా పోయింది. ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాంరా? దేవుడే మనల్ని కలిసి ఉండొద్దని నిర్ణయించాడు. చూడు, కలిసి వ్యవసాయం చేస్తే నష్టం వచ్చింది. ఇక మనం ఈ ఒప్పందాన్ని కొనసాగించడం దండగా. వెంటనే పుల్లయ్య గారిని పిలిచి పంట పండలేదు కాబట్టి ఒప్పందం రద్దు చేసి మన భూములు మనకు పంచమని అడుగుదాం. నీ ఇష్టమన్నయ్య, నాకేం పాలుపోవడం లేదు. వెంటనే పుల్లయ్య గారిని పిలిపించారు. పుల్లయ్య గారు మునిగిపోయిన పంటను చూసి చాలా బాధపడ్డారు. అయ్యో, రంగనాథం మాట నిలబెట్టలేకపోయారేరా. సరే, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మనం ఏం చేయలేము. ఒప్పందం ప్రకారం పంట పండలేదు కాబట్టి ఈ ఒప్పందం రద్దు చేస్తున్నాను. ఆ 20 ఎకరాలను రేపే కొలతలు వేయించి చెరో 10 ఎకరాలు మీకు పంచి ఇస్తాను. చాలా మంచిది పుల్లయ్య గారు, అదే మాకు కావాలి. పొలం 2 భాగాలుగా విడిపోయింది. సోమయ్య రామయ్య చెరో 10 ఎకరాలు తీసుకున్నారు. అబ్బా, ఇన్నాళ్లకు మనకు స్వేచ్ఛ దొరికింది. రేపే వెళ్లి భూపతి గారికి మన 10 ఎకరాలు కౌలుకిచ్చేయండి. అదే పని మీద వెళ్తున్నా. సోమయ్య తన 10 ఎకరాలను ఊరిలో వడ్డీ వ్యాపారి పెద్ద భూస్వామి అయిన భూపతికి 3 ఏళ్లకు కౌలుకిచ్చాడు. దానికి గాను పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి తీసుకున్నాడు. మరోవైపు రామయ్య లక్ష్మి, ఏమండి, మన దగ్గరున్న డబ్బులన్నీ ఆ పొలానికే పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దున్నాలంటే కూడా డబ్బు లేదు. ఏం చేద్దాం? లక్ష్మి, మన పొలం నీటిలో మునిగి నాశనమైంది. అంటే మన పొలంలో తేమ ఎక్కువగా ఉంది. కానీ ప్రతిసారి కాలువ నీటి మీద ఆధారపడడం కష్టం. మరి ఏం చేద్దాం? మన పొలంలో బావి తవ్వుదాం లక్ష్మి. బావి తవ్వాలంటే చాలా డబ్బు కావాలి. మన దగ్గర అంత డబ్బు లేదు కదండి. డబ్బు లేకపోతే ఏంటి? నా 2 చేతులు ఉన్నాయి కదా, నేనే తవ్వుతాను. నువ్వు నాకు సాయం చెయ్యి. మనకు బావిలో నీళ్లు పడితే ఇక మనకు తిరుగుండదు. సరేనండి, మీతో పాటు నేను కూడా తవ్వుతాను. ఆ రోజు నుండే రామయ్య లక్ష్మి ఇద్దరూ
తమ 10 ఎకరాల పొలంలో బావి తవ్వటం మొదలుపెట్టారు. ఇది చూసిన సోమయ్య గౌరి నవ్వటం మొదలుపెట్టారు. చూసావా గౌరీ, ఆ వెర్రి రామయ్యగాడు బావి తవ్వుతున్నాడట. బావి వాడికేమైనా పిచ్చి పట్టిందా? మనకెందుకులేండి, వాళ్ళు తవ్వుకుంటే మనకేం, మనకు డబ్బులొచ్చాయి, హాయిగా తిందాం. సోమయ్యకు కౌలు ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య లక్ష్మి మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి బావి తవ్వుకున్నారు. 10 అడుగులు, 20 అడుగులు, నీటి జాడలేదు. ఊరి జనం వాళ్ళని చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఏంట్రా రామయ్య, ఇది పిచ్చి పనుల్లా ఉన్నాయి. నీళ్లు పడకపోతే నీ కష్టం వృధా అవుతుంది. పడతాయి బాబాయ్, నా నమ్మకం. మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, మన భూమిలో జల ఉంది అని. ఆ జల కాదు, పాతాళ గంగ ఉంది. తవ్వు తవ్వు, నిధి దొరికితే నాకు సగం ఇవ్వాలి సుమా. రామయ్య వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు, లక్ష్మి, లక్ష్మి, తడి తడి తగిలింది. నిజంగానా అండి? అవును. ఒక్కసారిగా నీటి ఊట ఉప్పొంగింది. బావి నిండటం మొదలైంది. రామయ్య ఆనందంతో పైకి ఎక్కి ఏడ్చాడు. ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మన కష్టానికి ఫలితం దక్కిందండి. అవును లక్ష్మి, ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ బావి నీటితో రామయ్య తన 10 ఎకరాల్లో 2 పంటలు పండించటం మొదలుపెట్టాడు. ఊరిలో అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించాడు. మరోవైపు సోమయ్య పరిస్థితి ఘోరంగా తయారైంది. కౌలుకు వచ్చిన డబ్బు 2 ఏళ్లకే అయిపోయింది. 3వ ఏడు కరువు వచ్చింది. భూపతి పొలం సాగు చేయలేదు. కౌలు ఒప్పందం ముగిసింది. చూడు సోమయ్య, నీ పొలం నాకు వద్దు. అందులో ఏం పండదు, మట్టి పిల్లలు తప్ప. నేను ఒప్పందం రద్దు చేసుకుంటున్నా. అయ్యో భూపతి గారు, మరి నా జీవనం ఎలా? నాకేం తెలుసు? నీ తమ్ముడిలా కష్టపడు. వాడు చూడు ఎలా బాగుపడ్డాడు. వెళ్ళో. సోమయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. తినడానికి తిండి లేదు. గౌరి ప్రతిరోజూ పోరు పెట్టటం మొదలుపెట్టింది. ఏంటండి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. మీ తమ్ముణ్ణి చూడండి, ఎంత దర్జాగా బతుకుతున్నాడు. వెళ్ళి అతన్ని అడగండి. వాడి దగ్గరికా? నేను వెళ్ళను. మరి ఇంట్లో అందరం పస్తలుందామా? మీ మొండితనం వల్లే ఈ గతి పట్టింది. వెళ్ళి అడగండి. సోమయ్య చేసేది లేక తలదించుకుని రామయ్య ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య, నువ్వా? రా అన్నయ్య, లోపలికి రా. ఆ, రామయ్య. ఏమైందన్నయ్య, ఎందుకలా ఉన్నావు? రామయ్య, ఇంట్లో తినడానికి ఏమీ లేవురా. గౌరీ. అయ్యో బావగారు, ఆ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? లోపలికి రండి. సోమయ్య కడుపు నిండా భోజనం చేశాడు. అన్నయ్య, నీ పొలం ఉంది కదా, ఎందుకు సాగు చేయడం లేదు? సాగు చేయాలంటే నీళ్లు కావాలి కదా రామయ్య. కాలువలో నీళ్లు లేవు, కరువు కదా. నా బావి ఉంది కదా అన్నయ్య. నీ బావి నీళ్లు నాకు ఇస్తావా రామయ్య? నా నీళ్లు నీ నీళ్లు ఏంటి అన్నయ్య? మనం ఇద్దరం అన్నదమ్ములం. సరే, ఒక పని చేద్దాం. నీ 10 ఎకరాలకు నా బావి నుండి నీళ్లు తీసుకుందాం. ఇద్దరం కలిసి సాగు చేద్దాం. వచ్చిన పంటలో నీళ్ళిచ్చినందుకు నాకు కొంచెం ఎక్కువ, నీకు కొంచెం తక్కువ. వద్దు రామయ్య, వద్దు. చెరి సగం పంచుకుందాం. నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, నేను కష్టపడతాను. సరే అన్నయ్య, నువ్వు కష్టపడతానంటే చాలు. రేపటి నుండే మొదలు పెడదాం. కాని సోమయ్య బుద్ధి మారలేదు. రామయ్య పొలానికి నీళ్లు కావాలి, తన పొలానికి నీళ్లు కావాలి. నీళ్లు తోడటానికి, పొలం దున్నటానికి ఒక జంతువు అవసరం పడింది. అన్నయ్య, మనం ఒక జత ఎద్దులను కొనాలి. ఎద్దులు చాలా ఖరీదురా. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర లేవు. సరే, సంతకు వెళ్ళి చూద్దాం, ఏదైనా తక్కువకు వస్తుందేమో. ఇద్దరూ సంతకు వెళ్లారు. మంచి ఎద్దుల ధర ఆకాశంలో ఉంది. రామయ్య, అదిగో అక్కడ చూడు. ఏంటన్నయ్య అది?
అదేరా గాడిద చాలా తక్కువకు వస్తుంది. నీళ్లు తోడడానికి కదా, ఎద్దులెందుకు, ఈ గాడిదను కొందాం. గాడిద? అది మొండిగటం కదా అన్నయ్య. అరే, మనం చెబితే ఉంటుందిలే, ఖర్చు తగ్గుతుంది కదా, పద. సోమయ్య బేరమాడి చాలా తక్కువ ధరకు ఒక ముసలి మొండిగాడిదను కొన్నాడు. ఆ మరుసటి రోజు నుండి అసలు కష్టం మొదలైంది. ఆ గాడిద అస్సలు పనిచేయటం లేదు. రా రా ఓ ఓ ఆ గాడిద దారికి అడ్డంగా నిలబడి కదల్లేకపోయేది. పొలం దున్నడానికి ప్రయత్నిస్తే గట్టు మీద కూర్చునేది. భలే ఉందిరా సోమయ్య, నీలాగే ఉంది ఈ గాడిద కూడా, అచ్చం అడ్డగాడిద. ఏంటి పుల్లయ్య గారు, నన్ను గాడిదతో పోలుస్తారా? పోల్చడం కాదురా, నిజం చెప్పాను. నువ్వు పని చేయకుండా అందరికీ అడ్డంగా ఉన్నావు, ఈ గాడిద కూడా పని చేయకుండా దారికి అడ్డంగా ఉంది. అందుకే అన్నాను, అడ్డగాడిదకు అడ్డగాడిదే దొరికిందని. సోమయ్యకు అవమానంతో చచ్చిపోవాలనిపించింది. ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడలేదు. విన్నారా, ఊరంతా మనల్ని చూసి నవ్వుతున్నారు. అంతా మీ వల్లే. ఆ గాడిదను కొని మన పరువు తీశారు. నోర్మోయ్, నా పరువు పోయిందా? ఆ గాడిద పరువా? ఆ గాడిద నాకన్నా హీనమా? ఉండు, దానికి నాకు తేడా ఏంటో చూపిస్తాను. సోమయ్యలో పౌరుషం వచ్చింది. ఆ అవమానం అతన్ని మార్చింది. మరుసటి రోజు ఉదయం రామయ్య కన్నా ముందే సోమయ్య నిద్రలేచాడు. ఆ గాడిదను తీసుకుని బావి దగ్గరికి వెళ్ళాడు. అది కదలనని మోరాయించింది. చూడు, నన్ను నీతో పోల్చారు. నేను నీకన్నా అధ్వాన్నమని నవ్వుతున్నారు. ఈరోజు నువ్వు నేను ఇద్దరం పనిచేయాలి. మనం అడ్డగాడిదలమో కష్టపడే వాళ్ళమో నిరూపించాలి. ఏమైందో ఏమో, సోమయ్య ఆ గాడిదతో పాటు కలిసి కష్టపడటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి పొలం దున్నారు. రామయ్య, లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 6 నెలలు గడిచాయి. సోమయ్య, రామయ్య ఇద్దరూ కలిసి తమ 20 ఎకరాల్లో అద్భుతమైన పంట పండించారు. పంట కోతకొచ్చింది. 100 బస్తాల ధాన్యం వచ్చింది. అన్నయ్య, ఒప్పందం ప్రకారం నీళ్లు నావి కాబట్టి. ఆపురా, నీళ్లు నీవి, కష్టం ఇద్దరిది. కాని మొదటి తప్పు నాది. నేను నీ పొలం ముంచకుండా ఉంటే ఈ కష్టాలన్నీ వచ్చేవి కావు. ఏంటన్నయ్యా, పొలం ముంచడమా? అవునురా తమ్ముడు, ఆ రోజు కాలువకు గండి కొట్టింది నేనే. నా 10 ఎకరాలు తీసుకుని కౌలుకిచ్చి సోమరిగా బతకాలని నీ కష్టం మొత్తం నాశనం చేశాను. నన్ను క్షమించరా? అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవు. అందుకే ఈ 100 బస్తాలలో 70 బస్తాలు నీవే, 30 బస్తాలు నాకు చాలు. పిచ్చన్నయ్య, ఆ విషయం నాకెప్పుడో తెలుసు. ఏంటి, నీకు తెలుసా? గండి కొట్టిన చోట నీ కాలి జోడు గుర్తుపట్టానన్నయ్య. కాని నువ్వు నా సొంత అన్నయ్యవి. నిన్నెలా నిలదీయగలను? నువ్వు ఎప్పటికైనా మారుతావని ఎదురుచూశాను. రామయ్య, రామయ్య, ఈ పంటలో చెరిసగం అన్నయ్య. 50 నీకు, 50 నాకు. వద్దురా. ఇదే నా తుది నిర్ణయం. అప్పుడే అక్కడికొచ్చిన పుల్లయ్య గారు ఇదంతా చూశారు. భలే సోమయ్య, నువ్వు నిజంగా మారావురా. నువ్వు అడ్డగాడిదవి కాదురా, ఇప్పుడు నువ్వు బంగారు గాడిదవయ్యావు. అవును పుల్లయ్య గారు, ఈ గాడిదే నా గురువు. ఇది నాకు కష్టపడడం నేర్పింది. ఆ రోజు నుండి సోమయ్య, రామయ్య ఇద్దరూ కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటూ ఊరిలోనే ఆదర్శ అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నారు. ఆ మొండిగాడిద కూడా వారితో పాటే సంతోషంగా ఉంది. అది గోదావరి తీరంలో కొండా కోనల మధ్య ఒదిగి ఉన్న గ్రామం లక్ష్మీపురం. కార్తీక మాసం కావడంతో ఊరంతా ఒక పవిత్రమైన శోభతో నిండిపోయింది. ఆ ఊరిలో శివయ్య, పార్వతి అనే దంపతులు ఉండేవారు. వారికున్నది 2 ఎకరాల మాగాణి. ఉన్నదాంతో తృప్తిగా బ్రతుకుతూ ధర్మానికి, నియమనిష్టలకు మారుపేరుగా నిలిచారు.
ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే శివయ్య పార్వతి ఇద్దరూ కఠినమైన ఉపవాస దీక్షలో ఉండేవారు. తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి నెల రోజుల పాటు నీచు ముట్టకుండా నేలమీదే పడుకునేవారు. ఆ రోజు కార్తీక సోమవారం. పొద్దున్నే శివయ్య నదీ స్నానం ముగించుకొని తడిబట్టలతో సూర్యుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వస్తున్నాడు. పార్వతి, ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం దీపాలకు గాలి అడ్డు తగలకుండా చూసుకోవాలి. అలాగేనండి. ఈరోజు సోమవారం కదా, గుడిలో అభిషేకం తర్వాత ఉపవాసం విరమించడానికి కాస్త ఫలహారం సిద్ధం చేయాలి. మంచిది. ఈ నెల రోజులు ఆ పరమేశ్వరుడి దయ మన మీద ఉంటే చాలు. మనకున్న కష్టాలు తీరి పంట బాగా పండితే. ఇద్దరూ ప్రశాంతంగా వారి పనుల్లో ఉండగా ఊరి చివర నుండి ఒక గుర్రపు బండి చప్పుడు గట్టిగా వినిపించింది. ఆ బండి నేరుగా శివయ్య ఇంటి ముందు వచ్చి ఆగింది. బండిలో నుండి పార్వతి అన్నగారైన భూషయ్య దిగాడు. అతని వెనుకే అతని భార్య కాంతమ్మ అటూ దిగింది. బావుగారు, మీరా? అన్నయ్య, వదినా, చెప్పా పెట్టకుండా వచ్చారేంటి ఈ కార్తీక మాసంలో? ఏంటే చెల్లెలా, మేం రాకూడదా? మీ ఊరి గాలి పీల్చి చాలా రోజులైంది. ఈ చలికి కాస్త వెచ్చగా మీ ఊరిలో ఉందామని వచ్చాం. అబ్బా, ఏం దారిది! బండి కుదుపులకు నా నడుం విరిగిపోయింది. మీ ఊర్లో ఇంకా మట్టి రోడ్లేనా? ఇల్లు కూడా ఇంకా మట్టి మిద్దెలోనే ఉందా? శివయ్య పార్వతి ముఖాలు చిన్నబోయాయి. అయినా చుట్టాలు కదా అని లోపలికి ఆహ్వానించారు. రండి వదినా, లోపలికి రండి. అన్నయ్య, కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తీసుకొస్తాను. అవన్నీ సరేగాని ఈ చలికి ఒళ్ళంతా బిగుసుకుపోయింది. వేడివేడిగా కాఫీ లాంటిదేమీ లేదా? ఇప్పుడే తెస్తానన్నయ్య. పార్వతి లోపలికి వెళ్లి కాఫీ కలిపి తెచ్చింది. భూషయ్య కాఫీ గ్లాస్ అందుకొని ఒక్క గుక్క వేసి గ్లాసును పక్కన పడేశాడు. చిచ్చి, ఇదేం కాఫీ? పాలు పల్చగా నీళ్ళలా ఉన్నాయి. చక్కెర కూడా సరిగా వేయలేదు. ఈ కాఫీ తాగడానికా మేం పట్నం నుండి ఇంత దూరం వచ్చింది? అది కాదు బావుగారు, కార్తీక మాసం కదా, మేము పాలు తాగము. అందుకే పొరుగింటి నుండి పాలు తెప్పించాను. బహుశా వాళ్ళు నీళ్లు కలిపారేమో. ఓహో, మీరు పాలు కూడా తాగరా? అయితే మాగతేంటి? మేమేమీ మీలాగా ఉపవాసాలు ఉండటానికి రాలేదు. సరే సరే, ప్రయాణం చేసి అలసిపోయాం. కాస్త నడుం వాలుస్తాం. మధ్యాహ్నం భోజనానికి మాత్రం ఈ చలికి తగ్గట్టుగా గట్టిగా ఏదైనా వండించు. శివయ్య పార్వతి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మధ్యాహ్నమైంది. పార్వతి ఎంతో భక్తిగా వంకాయ కూర, ముద్దపప్పు, వేడివేడి చారు, అప్పడాలు వడ్డించింది. ఏంటే పార్వతి, ఇదేనా భోజనం? అంతా చప్పగా ఉంది. కారం లేదు, మసాలా లేదు. ఇది తింటే నా గొంతు దిగుతుందా? కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడమన్నయ్యా, అందుకే. అయ్యో మా కర్మ! ఉల్లిపాయ లేని కూర కూడా ఒక కూరేనా? కనీసం ఒక కోడిగుడ్డైనా వేయించలేకపోయావా? ఈ నెల రోజులు మా ఇంట్లో నీచు వాసన కూడా తగలకూడదు. ఇది మా నియమం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? చుట్టాలు వస్తే ఎలా చూసుకోవాలో కూడా తెలియదా మీకు? సరే, ఈ పూటకు ఈ పచ్చడి మెతుకులు తింటాను. కానీ రేపు మధ్యాహ్నానికి మాత్రం నాకు మంచి నాటుకోడి పులుసు మసాలా దట్టించి వండాలి. లేదంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఆ మాట వినగానే శివయ్య పార్వతి గుండెలు ఆగినంత పనైంది. అన్నయ్య, ఏంటా మాట? ఈ పవిత్రమైన మాసంలో కోడికూర వండటమా? మా వల్ల కాదు, పాపం చుట్టుకుంటుంది. ఓహో, పాపం చుట్టుకుంటుందా? మరి చుట్టాల కడుపు మాడిస్తే పాపం చుట్టుకోదా? మేం మీ ఇంటికొచ్చింది ఈ గడ్డి తినడానికి కాదు. చూడు బావా, నేను చెప్పేది ఒక్కటే మాట. రేపు నాకు కోడి కూర కావాలి. నువ్వు వండుతావా లేక నన్ను పస్తు ఉంచి అవమానిస్తావా? నువ్వే తేల్చుకో అని ఇద్దరూ కోపంగా లేచి గదిలోకి వెళ్లి తలుపులు దబీమని వేసుకున్నారు. శివయ్య పార్వతి తిన్న ఆకు దగ్గరే కూర్చుండిపోయారు. ఏమండి, చూసారా ఎంత మాటన్నారు? ఇప్పుడు మన గతేంటండి? ఇది ధర్మ సంకటం పార్వతి. నియమాన్ని వదిలితే దైవద్రోహం.
చుట్టాలను ఆదరించకపోతే లోకానికి ద్రోహం. ఇప్పుడేం చేద్దాం? వాళ్లను గనక పస్తుంచి పంపిస్తే మా పుట్టింటి పరువు పోతుంది. వాళ్ళూరంతా మన గురించి చెడుగా చెబుతారు. కంగారు పడకు. ఆ దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో మనమే నెగ్గాలి. వాళ్ళు అడిగింది కోడికూర కదా. సరే, రేపు వండి పెడదాం. ఏమండి, మీరనే మాట నియమం? నియమం మనసులో ఉండాలి పార్వతి, మాటల్లో కాదు. నువ్వు కంగారు పడకు. ఆ పంతులు గారితో ఒక మాట మాట్లాడి వస్తాను. ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు. శివయ్య గబగబా ఊరి చివరున్న రామాలయం పంతులుగారైన సోమయాజులు గారి దగ్గరికి వెళ్లాడు. సోమయాజులు గారు కేవలం పంతులు మాత్రమే కాదు, చాలా లౌక్యం తెలిసిన తెలివైన వ్యక్తి. శివయ్య జరిగిందంతా వివరించాడు. ఓహో, అదా సంగతి. పిలిచిన చుట్టాలకు నీచు వడ్డించలేక, నియమం వదులుకోలేక ఇబ్బంది పడుతున్నావా? అంతేనండి, మీరే దారి చూపాలి. దీనికి ఇంత కంగారు పడాలా శివయ్య? వాళ్లకు కావాల్సింది కోడికూర కదా, ఇద్దాం. కాని మనం మామూలు కోడిని ఇస్తే ఎలా? ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దొరికే ప్రత్యేకమైన కోడిని రుచి చూపిద్దాం. కార్తీక మాసం కూడా అదెక్కడ దొరుకుతుందండి? మన ఊరి సంతలో మంగయ్య ఉన్నాడు కదా, వాడి దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నేను వాడికి కబురు పెడతాను. నువ్వు రేపు పొద్దున్నే మీ బావగారిని తీసుకుని నేరుగా మంగయ్య కొట్టుకు వెళ్ళు. అక్కడ మీ బావగారికి నచ్చిన కోడిని ఆయన్నే స్వయంగా ఎంచుకోమను. మిగతాది ఆ మంగయ్య, ఆ దేవుడు చూసుకుంటారు. శివయ్యకు పంతులుగారి మాటల్లోని అంతరార్థం పూర్తిగా బోధపడలేదు. అయినా పెద్దాయన చెప్పాడు కదా అని సరేనని తల ఊపి ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చి భూషయ్యతో, బావుగారు, రాత్రి ఏదో ఆవేశంలో అన్నాను కాని మీరు మా ఇంటికి వచ్చిన చుట్టాలు. మీ మాట కాదంటానా? ఈ ఒక్కరోజుకు ఆ దేవుడికి క్షమాపణ చెప్పుకుంటాను. రేపు మీకోసం కోడికూర వండిస్తాను. పదండి, మీరే స్వయంగా సంతకు వెళ్లి మంచి కోడిని చూసుకోండి. ఆ మాట వినగానే భూషయ్య కాంతమ్మ ముఖాలు వికసించాయి. వీడు దారికొచ్చాడని గర్వంగా నవ్వుకున్నారు. అట్టారా బావా దారికే? పద, ఊరిలో అన్నింటికంటే పెద్ద పుంజును కొందాం. మరుసటి రోజు ఉదయం శివయ్య భూషయ్య ఇద్దరూ సంతకు బయలుదేరారు. కాంతమ్మ ఇంట్లో పార్వతికి వంటకు కావాల్సిన మసాలాలు నూరమని పురమాయిస్తోంది. సంతలో కోళ్లంగడి దగ్గరికి వెళ్లారు. అక్కడ మంగయ్య అప్పటికే పంతులుగారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు. మంగయ్య, మా బావగారికి మంచి కోడిపుంజు కావాలంట. దండాలండి బావగారు, మీకోసమే చూస్తున్నా. ఇదిగో, ఈ కార్తీక మాసంలో ఇవి ప్రత్యేకమైన కోళ్ళండి అని మంగయ్య ఒక గంపను చూపించాడు. ఆ గంపలో ఉన్న కోళ్లను చూడగానే భూషయ్య ముఖం పాలిపోయింది. ఏంట్రా మంగయ్య, ఇవి కోళ్ళా లేక ఈకలు పీకిన కాకులా? అన్ని పుల్లల్లా పీలగా ఉన్నాయి. వాటి కళ్ళు చూడు, లోపలికి పోయున్నాయి. అయ్యో బావగారు, మీకు తెలియదా? కార్తీక మాసంలో కోళ్లు కూడా ఉపవాసం ఉంటాయండి. నెల రోజుల నుంచి మేత సరిగ్గా ముట్టవు, అందుకే ఇలా ఉంటాయి. అయినా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. దీన్నే ఉపవాసం కోడి అంటారు. తీసుకోండి. ఛే, ఇది అరగంటలో చచ్చేలా ఉంది. దీని ఒంటి మీద కండలేదు, ఉత్త ఎముకలే ఉన్నాయి. ఇది వండితే కూరవుతుందా లేక పులుసు చారవుతుందా? పర్వాలేదులే బావా, చలికి ముడుచుకుపోయిందేమో. ఇంటికి తీసుకెళ్ళాక వేడి తగిలితే అదే కుదుట పడుతుంది. నా కర్మ కాకపోతే మీ ఊరికి రావడం ఒకటి, ఈ రోగాల కోడిని కొనడం ఒకటా? నాకు ఈ కోడి వద్దు, ఏమీ వద్దు. సరే శివయ్య, కోడి వద్దు గాని పద, చేపలు కొందాం. మంచి కొర్రమైన పులుసు పెట్టించుకుందాం. సరే బావా, మన రాముడున్నాడు కదా, వాడి దగ్గర తాజా చేపలు దొరుకుతాయి. పద. ఇద్దరూ చెరువుగట్టున చేపలమ్ముతున్న రాముడి దగ్గరికి వెళ్లారు. రాముడు కూడా పంతులుగారి శిష్యుడే. అప్పటికే సిద్ధంగా ఉన్నాడు.
రాముడు, బావగారికి మంచి చేపలు కావాలంట. రండి బావగారు రండి, మీరు అడిగినాక లేదంటానా? ఇదిగో ఇప్పుడే గంగమ్మ తల్లి నుండి పట్టిన పవిత్రమైన చేపలు. పవిత్రమైన చేపలా? అవేంటి? అవునండి, కార్తీక మాసంలో ఆ గంగమ్మ తల్లికి జనం దీపాలు వదులుతారు కదా, ఆ దీపాల్లో వాడిన ప్రమిదలు, నూనె, బత్తులు అన్నీ ఈ నీటిలోనే కలుస్తాయి. ఆ నూనె, ఆ పుణ్యం నీళ్లు తాగి బలిసిన చేపలండి ఇవి. భూషయ్య అనుమానంగా చూశాడు. నమ్మకం లేదా? ఇదిగో ఈ చేపను కోసి చూడండి అని ఒక పెద్ద చేపను కోశాడు. దాని కడుపులోంచి నూనె జిడ్డు, నల్లటి మసిలాంటిది బయటకొచ్చింది. చిచ్చి, ఏంట్రా ఇది? చేప కడుపులోంచి నూనె జిడ్డు వాసన వస్తోంది. అదేనండి మహిమ, అందుకే వీటిని దీపాల చేపలు అంటారు. ఈ చేపల పులుసు తింటే ఒంట్లో దీపం వెలిగినంత పుణ్యం వస్తుందండి. భూషయ్యకు వాంతి వచ్చినంత పనైంది. ఛీ, ఆపరా నీ పురాణం. రోగాల కోళ్లను, నూనె కంపు కొట్టే చేపలను అమ్ముతారా మీ ఊరిలో? ఏం మనుషులరా మీరు? అయ్యో బావా, ఈ మాసంలో ఇవే దొరుకుతాయి. ఇవి తింటే పుణ్యమని జనం ఎగబడికొంటారు. నీకిష్టం లేకపోతే ఎలా? నాకొద్దు మీ పుణ్యం గిన్యం. నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా? ఆకలి చచ్చిపోయింది. నడవే కాంతమ్మ, ఈ ఊరి గాలి పీల్చినా పాపం అంటుకుంటుంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. అవునండి, పోదండి పోదాం. నా ఇత్తడి పెట్టి సర్దండి. అరగంటలో భూషయ్య, కాంతమ్మ తమ పెట్టెలు బండిలో వేసుకుని ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఊరు విడిచి వెళ్ళిపోయారు. వాళ్లు కనుమరుగవ్వగానే శివయ్య, పార్వతి గట్టిగా నవ్వటం మొదలుపెట్టారు. పాపమన్నయ్య దీపాల చేపల రుచి చూడకుండానే పారిపోయాడు. అంతా పంతులు గారి దయ. మన నియమం దక్కింది. చుట్టాల బెడద వదిలింది. ఆ రోజు సాయంత్రం శివయ్య, పార్వతి ప్రశాంతంగా తులసికోట దగ్గర. ఏమండి, అయినా ఆ రాముడు, మంగయ్య భలే నటించారండి. అవును పార్వతి, అందుకే అంటారు, పిసినారి చుట్టం ఇంటికి వస్తే వాడికి మన తెలివితోనే శాకాహారం వడ్డించాలి. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు.